హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్స్ రాస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా చూడవలసినటువంటి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. సో మనం ఈ వీడియోలో పెనిన్సులార్ రివర్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మీకు 6 మార్క్స్ వరకు అంటే 3 క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కాబట్టి చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీకు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో 1997 నుంచి ఇప్పటి వరకు అడిగినటువంటి జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి మొత్తం బిట్స్ కలిపి 30,000 ప్లస్ బిట్స్తో పాటు స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి బిట్స్, కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా కలిపి సింగిల్ ప్యాకేజ్లో మీకు 199 రూపీస్కి 6 మంత్స్ వ్యాలిడిటీతో మేము మీకు అందిస్తున్నామండి. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని ఒక బాక్స్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే ఈ కోర్స్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. రాబోయేటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ని క్రాక్ చేయాలి అంటే ఈ మెటీరియల్స్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియాలోని ద్వీపకల్ప నదులు అంటే పెనిన్సులార్ రివర్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క డిస్కషన్ అయితే చూద్దాము. మీకు ఈ వీడియోలో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎస్ఎస్సి జీడీ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎక్కువ మార్కులు వచ్చేటువంటి టాపిక్ అనమాట. కాబట్టి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకి ఇక్కడ పెనిన్సులార్ రివర్స్ అంటే ద్వీపకల్ప నదులు ఏవైతే ఉన్నాయో ఈ ద్వీపకల్ప నదులు ఏంటనేది చూసుకుంటే గోదావరి, మహానది, కృష్ణ, కావేరి, నర్మదా, తపతీ నదులు ద్వీపకల్ప నదులుగా చెప్పుకోవచ్చండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ నదులు ఇవి. సో ఈ ద్వీపకల్ప నదులకి సంబంధించి చూసుకుంటే కొన్ని అరేబియా సీలో వెస్ట్ ఫ్లోయింగ్ ద్వారా అంటే పశ్చిమ ప్రవాహం ద్వారా ప్రవహిస్తూ అవి అరేబియా సీలో కలిసేటువంటి నదులున్నాయి. కొన్నేమో బంగాళాఖాతంలో ఈస్ట్ ఫ్లోయింగ్ ద్వారా అంటే తూర్పు వైపుగా ప్రవహిస్తూ అవి బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో కలిసేటువంటి నదులైతే ఉన్నాయి. సో అరేబియా సముద్రంలో వెస్ట్ ఫ్లోయింగ్ ద్వారా అరేబియా సముద్రంలో కలిసేటువంటి నదులేంటనేది చూసుకుంటే మనకి ఇక్కడ నర్మదా, తపతి, సబర్మతి, మహి, పెరియార్ అనేటువంటి నదులు మనకి ఇక్కడ అరేబియా సీలో కలిసేటువంటి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట. అంటే అవి పలానా చోట పుట్టి ఆ విధంగా ఫ్లో అవుతూ అవి అరేబియా సీలో కలుస్తాయి, అరేబియా సముద్రంలో కలవడం జరుగుతుంది. అదే మనకి బే ఆఫ్ బెంగాల్లో ఈస్ట్ ఫ్లోయింగ్ ద్వారా అంటే తూర్పుగా ప్రవహించేటువంటి నదులేంటనేది చూసుకుంటే స్వర్ణరేఖ, మహానది, గోదావరి, కావేరి, వైగాయ్ అలాగే కృష్ణ అనేటువంటి నదులు ఈ పర్టికులర్ బే ఆఫ్ బెంగాల్లో అంటే బంగాళాఖాతంలో కలిసేటువంటి నదులు అనమాట. సో మీరు ఇక్కడ తెలుగులో కూడా చూడొచ్చు. ఈ మెటీరియల్స్ మీకు తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ చేయడం జరిగిందండి. తెలుగులో ఎవరూ కూడా తెలుగు కమ్యూనిటీలో ఎవరూ కూడా ఇంత నీట్గా ది బెస్ట్ మెటీరియల్స్ ఎవరైతే మీకు ప్రొవైడ్ చేయట్లేదు, మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఎస్ఎస్సి జీడీ యాస్పిరెంట్స్ అయినట్లయితే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి యాప్లో మీకు ఆ హోమ్ పేజ్లో కనిపిస్తుంది ఒక బాక్స్. అది ఓపెన్ చేస్తే మీకు 199 రూపీస్కి సంబంధించినటువంటి కోర్స్ అయితే కనిపిస్తుంది. అందులో మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి జీకే మెటీరియల్స్, స్టాటిక్ జీకే టోటల్గా 22 కాపీస్ అయితే ఉన్నాయండి. 22 పీడిఎఫ్ మెటీరియల్స్, 22 టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్, జీకే టాపిక్ వైజ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కలిపి మీకు 20,000 ప్లస్ బిట్స్ అయితే ఉన్నాయి. దీనితో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాపిక్ వైజ్గా 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్ని కలిపి 10,500 ప్లస్ బిట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. జస్ట్ మీరు 199 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో ఈ పీడిఎఫ్స్ అయితే పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది, ఇమ్మీడియట్గా తీసుకోండి. సో ఇక్కడ ముందుగా ఈ ప్రశ్న చూసుకున్నట్లయితే విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ దక్షిణ గంగా అని చెప్పేసి అడిగారు. దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు అని చెప్పేసి ఈ క్వశ్చన్ మనకి చాలా ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి దక్షిణ గంగా అని చెప్పేసి గోదావరి నదిని పిలుస్తారు. సో విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ దక్షిణ గంగా అంటే
గోదావరి రివర్ అని చెప్పేసి మీరు ఇక్కడ ఆన్సర్ అయితే చేయాలి. దీన్ని ఓల్డ్ గంగా అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఈ గోదావరి రివర్ 1464 కిలోమీటర్లు, ఓవరాల్గా 1465 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రవహించేటువంటి ఒక అతిపెద్ద నది దక్షిణ భారతదేశంలో గోదావరి నది. ఇది నాసిక్లో పుడుతుందండి. నాసిక్లో పుట్టి దాని యొక్క ప్రవాహం తూర్పు వైపు ప్రవహిస్తూ అది బంగాళాఖాతంలో కలుస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే తెలుగులో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది గోదావరి నది. దాని విశాలమైనటువంటి పరివాహక ప్రాంతంలో జీవనం మరియు జీవనోపాధిని పోషిస్తూ దక్షిణ పీఠభూమి అంతటా తూర్పు వైపు ఇది ప్రవహిస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు గోదావరి నదికి సంబంధించినటువంటి దాని యొక్క ప్రవాహం ఇక్కడ త్రయంబక్ హిల్స్లో పుడుతుందనమాట. త్రయంబక్ కొండల్లో, నాసిక్లో ఉన్నటువంటి త్రయంబక్ కొండల్లో ఈ యొక్క గోదావరి నది పుట్టి సో ఈ విధంగా ప్రవహిస్తుందనమాట. సో ఇక్కడ మనకి పెద్ద లైన్ ఏదైతే ఉందో ఇది గోదావరి నదికి సంబంధించిన ప్రవాహం. ఇంకా పక్కన ఉన్నటువంటి నదులన్నీ కూడా గోదావరి నదికి సంబంధించినటువంటి ఉపనదులుగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే గోదావరి నదికి సంబంధించినటువంటి ఉపనదుల విషయానికి వస్తే దుండ, పూర్ణ, పెన్గంగా, అలాగే వైన్గంగా, అలాగే ఇంద్రావతి, శబరి, మన్యార్, మంజీరా, ప్రణవ అనేటువంటి ఈ యొక్క నదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గోదావరి నదికి సంబంధించినటువంటి ఉపనదులండి. సో ఇవన్నీ కూడా ఈ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ డాట్స్లో ఉన్నటువంటి నదులు ఏదైతే ఉన్నాయో అవన్నీ అక్కడ పలానా ఏరియాస్లో పుట్టినటువంటి గోదావరి నదికి సంబంధించినటువంటి ఉపనదులు అనమాట. అవన్నీ కూడా మళ్ళీ గోదావరి నదిలోనే కలిసి వాటి యొక్క ప్రవాహం ఈ విధంగా తూర్పు వైపుగా ప్రవహిస్తూ మొత్తం 1464 కిలోమీటర్లు ఉన్నటువంటి యొక్క గోదావరి నది ప్రవహించి చివరిగా బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మీరు గోదావరి నదికి సంబంధించినటువంటి గ్లిమ్స్ మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఆరిజినేట్స్ ఫ్రమ్ త్రియంబేశ్వర్ నియర్ నాసిక్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, సో ఇది దక్షిణ భారతదేశంలోనే రెండవ అతి పొడవైన నది గోదావరిగా చెప్పుకోవచ్చు. ఇది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం నుండి ఉద్భవించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వరం అనేటువంటి ప్లేస్లో పుడుతుంది. ఈ నదికి సంబంధించినటువంటి ఉపనదులు చూస్తే ట్రిబ్యూటరీస్ వచ్చేసి పెన్గంగా, వార్దా, వైన్గంగా, ఇంద్రావతి, శబరి, మంజీరా, ప్రాణహిత, పూర్ణ అనేవి ఈ గోదావరికి సంబంధించినటువంటి ఉపనదులు. అలాగే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ వచ్చేసి సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా, లార్జెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా. ఓకే, ఫస్ట్ లాంగెస్ట్ రివర్ వచ్చేసి గంగా అనమాట. ఇండియా పరంగా చూసుకుంటే గంగా అనేది ఫస్ట్ లాంగెస్ట్ రివర్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇండియాలో సెకండ్ లాంగెస్ట్ రివర్ వచ్చేసి గోదావరి రివర్. అండ్ సౌత్ ఇండియాలో ఫస్ట్ లార్జెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా అనమాట. ఓకే, తర్వాత వృద్ధ్ అనేది దీనికి సంబంధించినటువంటి ఓల్డ్ గంగాకి సంబంధించినటువంటి పేరు. సో వృద్ధ్ అనేది. ఓకే, సో ఇక్కడ త్రూ ది స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండా ఇది ప్రవహిస్తుంది. సో 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఒకటి మహారాష్ట్ర, ఆ తర్వాత తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తూ తూర్పు వైపున అది బే ఆఫ్ బెంగాల్లో బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి బేసిన్కి సంబంధించినటువంటి గ్రాఫ్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. అంటే గోదావరి బేసిన్ అంటే ఈ గోదావరి నీటి ప్రవాహం ద్వారా ఎంత విస్తీర్ణంలో ఆ పంట పండుతుందనేది, లేకపోతే ఈ యొక్క గోదావరి బేసిన్కి సంబంధించినటువంటి భూమి యొక్క విస్తరణ ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడైతే చూడొచ్చండి. ఉపనదులు అలాగే గోదావరి యొక్క మెయిన్ స్ట్రీమ్ అంతా కూడా కలుపుకుంటే ఈ విధంగా మనకి గోదావరికి సంబంధించినటువంటి బేసిన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గోదావరి రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ విచ్ హిల్ ఆర్ స్టేట్. గోదావరి నది ఏ కొండ లేదా రాష్ట్రం నుండి ఉద్భవించింది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనం త్రయంబకేశ్వర్, ఓకే, మనం ఆల్రెడీ చదివాం. త్రయంబకేశ్వర్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. అయితే మనకి ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ రివర్స్ ఏంటంటే ఫస్ట్ గోదావరి, సెకండ్ వన్ వచ్చేసి కృష్ణ అండి. ఓకే, బిగ్గెస్ట్ లేదా లాంగెస్ట్ సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా వచ్చేసి కృష్ణ రివర్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కావేరి, ఆ తర్వాత మహానది అనేవి మనకి ఇక్కడ టాప్ 4 రివర్స్గా మనం సౌత్ ఇండియాలో చెప్పుకోవచ్చు. సో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధ హిందూ దేవాలయం, ఇక్కడ శ్రీ త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే శిలలో అవతరించి ఉంటారనమాట. అక్కడ ఈ యొక్క నది అయితే పుట్టడం జరిగింది.
సో సెకండ్ క్వశ్చన్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాణహిత ఇస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్ కన్వేయింగ్ ది కంబైన్డ్ వాటర్స్ ఆఫ్ ది పెన్గంగా రివర్ డాష్ రివర్ అండ్ డాష్ ది వెయిన్గంగా రివర్ అని చెప్పేసి అడిగారు. ప్రాణహిత గోదావరి నదికి అతిపెద్ద ఉపనది. ఇది పెన్గంగా నది మరియు వైన్గంగా నది యొక్క మిశ్రమ జలాలను చేరవేస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వార్దా అండి. సో ఇక్కడ మనకి గోదావరి నదికి సంబంధించినటువంటి ట్రిబ్యూటరీస్ గురించి అడిగారు. ది ప్రాణహిత రివర్ ఇస్ ది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్. ఓకే, ప్రాణహిత నది గోదావరి నదికి అతిపెద్ద ఉపనదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గోదావరి రివర్ బేసిన్ చూడండి, ఇక్కడ మేము మీకు పెన్తో కూడా గీసి చూపించడం జరిగింది. సో గోదావరి రివర్ ఈ విధంగా ప్రవహిస్తుంది అనుకుంటే సో దానికి సంబంధించినటువంటి రివర్ బేసిన్ సిస్టమ్, గోదావరి రివర్ సిస్టమ్ ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. తర్వాత విచ్ రివర్ ఇన్ ద సౌతర్న్ పెనిన్సులా హ్యాస్ ది సెకండ్ లాంగెస్ట్ రివర్ బేసిన్ ఇన్ ఇండియా. ఓకే, దక్షిణ ద్వీపకల్పంలో భారతదేశంలోని రెండవ పొడవైన నదీ పరివాహక ప్రాంతం ఏంటి అని చెప్పేసి అడిగి. సో ఇక్కడ చూసుకుంటే మనకి గోదావరి నది అనేది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. సో గోదావరి ఈజ్ ద సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ గ్యాంజెస్ రివర్ అండ్ ఇట్ ఈస్ ది లాంగెస్ట్ రివర్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా. ఇట్ ఆరిజినేట్స్ ఎట్ ట్రయంబకేశ్వర్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఫార్మ్స్ సెకండ్ లార్జెస్ట్ డెల్టా ఆఫ్టర్ సుందర్బన్ డెల్టా విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై ది రివర్ గ్యాంజెస్. సుందర్బన్ డెల్టా ఈజ్ ఆల్సో వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో సుందర్బన్ డెల్టా దేని ద్వారా ఏర్పడుతుంది? రివర్ గంగా ద్వారా ఏర్పడుతుంది. సో తర్వాత సెకండ్ లార్జెస్ట్ డెల్టా దేని ద్వారా ఏర్పడుతుంది అంటే ఇక్కడ గోదావరి నది ద్వారా ఏర్పడుతుంది అనమాట. సో గోదావరి నది బేసిన్ చూశారు కదా, సో ఆ బేసిన్నే సో మనకి సెకండ్ లార్జెస్ట్ డెల్టాగా చెప్పుకోవచ్చు. సో ఆఫ్టర్ సుందర్బన్ డెల్టా తర్వాత. ఓకే, సో సుందర్బన్ డెల్టా అనేది ప్రపంచంలోనే లార్జెస్ట్ డెల్టా అండి. ఓకే, సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ మహాబలేశ్వర్. మహాబలేశ్వర్ ఏ నది మహాబలేశ్వర్ నుండి ఉద్భవించింది అని చెప్పేసి అడిగారు. మనందరికీ తెలిసిందే. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కృష్ణా నది. సో ఇన్ ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం డ్యామ్ అని చెప్పేసి ఇక్కడ మనకి డ్యామ్ గురించి కూడా మెన్షన్ చేశారు. సో శ్రీశైలం డ్యామ్ అనేది మనకి ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఉంటుందన్నమాట. సో ఆల్సో దీనిపైన మనకి ఇక్కడ కృష్ణా నది పైన నాగార్జున సాగర్కి సంబంధించిన డ్యామ్ ఉంటుంది, ఆల్మట్టి డ్యామ్ కూడా ఉంటుంది. సో కృష్ణా నది దక్షిణ భారతదేశంలోని ప్రధాన నదుల్లో ఒకటి. ఇది మహారాష్ట్రలో ఉద్భవించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల గుండా ఇది ప్రవహిస్తుంది. సో ఇది మహారాష్ట్రలో ఉద్భవించి ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గుండా ఇది ప్రవహించి హంసల దీవి అనేటువంటి ప్రాంతంలో ఓకే బంగాళాఖాతంలో కలుస్తుందన్నమాట. సో దీనిపైన ఉండేటువంటి డ్యామ్స్ ఏంటంటే ముఖ్యమైనటువంటి డ్యామ్స్ శ్రీశైలం డ్యామ్, ఆ తర్వాత ఆల్మట్టి డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్ ఈ యొక్క కృష్ణా నది పైన నిర్మించబడినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్స్గా చెప్పుకోవచ్చు. తర్వాత కృష్ణా నదికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూస్తే మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ నుండి ఇది ఉద్భవించడం అంటే అక్కడ పుట్టిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన డిశ్చార్జ్ ఉత్సర్గ అని చెప్పేసి తెలుగులో అంటారు. డిశ్చార్జ్ వచ్చేసి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని యొక్క ఉపనదులు వచ్చేసి కోయినా, తుంగభద్ర, గట్భద్ర, అలాగే మలప్రభ, భీమ, మూసి అనేవి ఈ కృష్ణా నదికి సంబంధించినటువంటి ఉపనదులండి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్లో మనకి ది రివర్ ఫ్లోస్ త్రూ ది స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది దీనికి సంబంధించి ఈ నది ప్రవహించేటువంటి స్టేట్స్ యొక్క వివరాలు. మొత్తం 4 రాష్ట్రాలు. అదే గోదావరి అయితే 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఓన్లీ మహారాష్ట్ర, తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది. అదే కృష్ణ అయితే 4 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గుండా ప్రవహిస్తూ హంసల దీవి అనేటువంటి ఏరియాలో ఆంధ్రప్రదేశ్లోని ఆపట్లర్ ఏరియాలో అది బంగాళాఖాతంలో కలుస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు కృష్ణా నదికి సంబంధించినటువంటి మ్యాప్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చండి. సో ఇక్కడ చూసుకుంటే కృష్ణా నదికి సంబంధించిన ఉపనదులు, కృష్ణా నది యొక్క ప్రవాహం ఏ విధంగా ఉంటుందనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. సో కృష్ణా నదికి సంబంధించిన ఉపనదులు చూసుకుంటే మూసి, ఆకేరు, మున్నేరు, మైరా, హల్లా, అలాగే పాలేరు, హంద్రి, అలాగే వేదావతి, స్వర్ణముఖి, భద్ర, అలాగే చిన్న మగరి, ఇలాగ మనకి చాలా అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా కృష్ణా నదికి సంబంధించినటువంటి ఉపనదులు అనమాట. సో ఈ ఉపనదులన్నీ కలిసి కృష్ణా నదిలో ప్రవహిస్తూ ఇవి ఇక్కడ ఈ ఏరియాలో హంసల దీవి అని చెప్పేసి అంటారు. సో అక్కడ బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో
కలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే కృష్ణా రివర్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క ఆరిజిన్ వచ్చేసి మహాబలేశ్వర్ అనమాట. సో మహాబలేశ్వర్లో మహారాష్ట్రలో పుడుతుంది. సో ఆ తర్వాత ఈ విధంగా ఫ్లో ఉంది అనుకుంటే దానికి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి నదులన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి ఉపనదులు. సో తుంగభద్ర కావచ్చు, ఇంకా మిగిలినటువంటి కోయన కావచ్చు, ఓకే, మున్నేరు వాగు కావచ్చు, అలాగే మూసీ కావచ్చు, దిండి కావచ్చు, ఈ విధంగా మనకి వీటికి సంబంధించినటువంటి ఉపనదులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాన్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ల్యాండ్ విచ్ లే బిట్వీన్ ది కృష్ణా అండ్ తుంగభద్ర రివర్స్. ది పీస్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అదర్వైజ్ నోన్ యాజ్ ది రాయచూర్ డోబ్. ఓకే, కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ఉన్నటువంటి ఒక ముఖ్యమైన భూమి, నదులు ఈ భూమిని వేరే విధంగా పిలుస్తారు, దాన్ని రాయచూర్ డోబ్ అని చెప్పేసి పిలుస్తారు. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి నది యొక్క ప్రవాహం యొక్క ఆ ప్రాంతాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్. ఓకే, సో ఇది ఎక్కడ బిల్ట్ అయింది అనేది మీ అందరికీ తెలుసు, కృష్ణా రివర్ పైన బిల్ట్ అయి ఉంది. సో ది శ్రీశైలం డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది కర్నూలు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ శ్రీశైలం డ్యామ్ అనేది ఎక్కడుందయ్యా అంటే కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట, ఆంధ్రప్రదేశ్లో. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మీరు చూడొచ్చు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్, అలాగే ఆ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఏ రివర్ పైన ఉన్నాయి, అవి ఏ స్టేట్స్లో ఉన్నాయనేది మీరు ఇక్కడైతే గమనించవచ్చు. బాక్రానంగర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇది సట్లెజ్ రివర్ పైన ఉంది. ఈ రివర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. తర్వాత టెహ్రీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ వచ్చేసి భగీరథి నది పైన ఉంది, ఇది ఉత్తరాఖండ్లో ఉంది. తర్వాత హీరాకుడ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ వచ్చేసి మహానది మీద ఉంది, ఇది ఒడిస్సాలో ఉంది ఈ నది అనేది. తర్వాత నాగార్జున సాగర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ వచ్చేసి కృష్ణా రివర్ మీద ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డర్స్ అనుకోవచ్చు. తర్వాత సర్దార్ సరోవర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ వచ్చేసి నర్మదా రివర్ పైన ఉంది, ఇది గుజరాత్లో ఉంది. తర్వాత కోయినా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ వచ్చేసి కోయినా రివర్ పైన ఉంది, ఇది మహారాష్ట్రలో ఉంది. తర్వాత బలిమెల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లు మనకి సీలేరు అనేటువంటి నది పైన ఉంది, ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంది. సో ఇక్కడ మీరు వాటికి సంబంధించిన పవర్ ప్లాంట్స్ గురించి చూశారు. ఇక్కడ క్వశ్చన్ చూస్తే కావేరీ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ అని చెప్పేసి అడిగారు. కావేరీ నది ఎక్కడ నుండి ఉద్భవించింది అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇది బ్రహ్మగిరి కొండల్లో పుడుతుందండి. సో బ్రహ్మగిరి కొండల్లో పుట్టి అది కర్ణాటక, తమిళనాడు గుండా ప్రవహిస్తూ అది ఎక్కడ కలుస్తుంది అంటే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది, బ్రహ్మగిరి కొండలు అని చెప్పేసి అంటారు. కృష్ణాసాగర్ అండ్ శివసముద్రం డ్యామ్ ఇది కర్ణాటకలో ఉన్నాయన్నమాట, కావేరీ రివర్లో. మెట్టూరు డ్యామ్ వచ్చేసి తమిళనాడులో ఉంది. సో కృష్ణాసాగర్ అండ్ శివసముద్రం డ్యామ్ వచ్చేసి కర్ణాటకలో కావేరీ రివర్ పైన ఉంటే, మెట్టూరు డ్యామ్ వచ్చేసి ఇది తమిళనాడు రాష్ట్రంలో అయితే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి కావేరీ నది గురించి. ఓకే, కావేరీ నది యొక్క ఆరిజినేట్ అది ఎక్కడ పుట్టింది అంటే బ్రహ్మగిరి హిల్స్లో పుడుతుందన్నమాట. బ్రహ్మగిరి అనేటువంటి కొండల్లో పుడుతుంది, అది కర్ణాటకలో ఉంటుంది. సో తర్వాత దీని యొక్క డిశ్చార్జ్ అంటే అది ఎక్కడ కలుస్తుంది అంటే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఇంకా ట్రిబ్యూటరీస్ ఉపనదులు వచ్చేసి హారంగి, హేమావతి, కాబిని, భవానీ, అలాగే లక్ష్మణ తీర్థ, నోయల్, అలాగే అర్కావతి అనేవి ఈ కావేరీ నదికి సంబంధించినటువంటి ఉపనదులు అనమాట. సో ఇక్కడ మీరు కావేరీ నదికి సంబంధించినటువంటి ఫ్లో ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడైతే చూడొచ్చండి. సో కావేరీ నది అనేది బ్రహ్మగిరి కొండల్లో ఇక్కడ పుడుతుంది. సో పుట్టి ఈ విధంగా ప్రవహిస్తూ ఇది కర్ణాటకకి సంబంధించిన బోర్డర్ అనమాట, గ్రీన్ కలర్లో ఉన్నది. సో ఈ కర్ణాటక గుండా తమిళనాడులోనికి ఎంటర్ అయ్యి ఈ విధంగా అది ఈ పాయలుగా చీలిపోతూ ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సో కర్ణాటకకి అలాగే తమిళనాడుకి ఉన్నటువంటి నదీ జలాల వివాదం ఏదైనా ఉంది అంటే ఈ కావేరీ నదికి సంబంధించిన నదీ జలాల వివాదాలు అయితే ఉంటాయి. మెట్టూరు రిజర్వాయర్ ఇక్కడైతే నిర్మించడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఉపనదులు, వాటి యొక్క ప్రాంతాలు ఇవన్నీ కూడా మీరు ఇక్కడైతే గమనించవచ్చు. సో తర్వాత కావేరీ రివర్ బేసిన్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చండి. సో ఈ విధంగా కావేరీ రివర్ బేసిన్ అయితే మీకు క్లియర్గా మేము మీకు చూపించడం జరిగింది. ఇది బే ఆఫ్ బెంగాల్, ఈ బ్లూ కలర్లో ఉన్నది. సో ఇక్కడ వరకు కావేరీ నది ప్రవహిస్తూ పాయలుగా చీలిపోతూ సో అది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సో నెక్స్ట్ మీరు ఇక్కడ పెన్నుతో డ్రా చేసినటువంటి ఇమేజ్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ బ్రహ్మగిరి హిల్స్, కర్ణాటకలో ఉన్నటువంటి బ్రహ్మగిరి హిల్స్లో పుట్టి సో అది ఈ విధంగా ప్రవహిస్తూ పాయలుగా చీలిపోతూ సో ఈ విధంగా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట, తమిళనాడులో. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రమ్ విచ్ ఆఫ్ ది గివెన్ స్టేట్స్ డస్ ది కావేరీ రివర్ ఫ్లో, కావేరీ నది ఏ రాష్ట్రం నుండి ప్రవహిస్తుంది అని చెప్పేసి
అడిగారు. సో కావేరీ నది వచ్చేసి కర్ణాటక, తమిళనాడు గుండా ప్రవహిస్తుంది. సో ఇడుక్కి డ్యామ్ వచ్చేసి ఇది కేరళలో ఉండేటువంటి డ్యామ్ అనమాట. ఇది పెరియార్ అనేటువంటి రివర్ పైన ఉంటుంది. పెరియార్ అనేటువంటి నది పైన కట్టినటువంటి ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ కేరళ. ఓకే, సో రీసెంట్గా కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇడుక్కి డ్యామ్ అనేది బాగా అది ఓపెన్ చేయడం వల్లే కేరళలో ఫ్లడ్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి కర్ణాటక అండ్ తమిళనాడు దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. కావేరీ నది దేని గుండా ప్రవహిస్తుంది అంటే కర్ణాటక, తమిళనాడు గుండా ప్రవహిస్తుంది. పెరియార్ నదిపై ఉన్నటువంటి ఇడుక్కి ఆనకట్ట కేరళ నుండి అది ఉద్భవించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ సిహావా ఛత్తీస్గఢ్ అని చెప్పేసి అడిగారు. సో సిహావా ఛత్తీస్గఢ్లో పుట్టినటువంటి నది ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఇది మహానది అండి. సో ఇక్కడ చూసుకుంటే మహానది అనేది ఒడిశా రాష్ట్రంలో ప్రవహించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి నది. మహానది ఒడిశా రాష్ట్రానికి ఒక జీవనాడిగా చెప్పుకోవచ్చు. ఇది తూర్పు కనుమల నుండి ఉద్భవించి బంగాళాఖాతంలో కలుస్తుందన్నమాట. సో ఇది మహానదికి సంబంధించినటువంటి ఇమేజ్. సో ఇక్కడ మనకి దమత్రి డిస్ట్రిక్ట్, సిహావా విలేజ్ ఛత్తీస్గఢ్లో పుడుతుంది. ఓకే, దమత్రి డిస్ట్రిక్ట్, సిహావా అనేటువంటి విలేజ్ ఛత్తీస్గఢ్లో ఈ యొక్క మహానది అక్కడ ఆ ప్రాంతంలో ఉద్భవిస్తుంది. ది లార్జెస్ట్ డ్యామ్, ది హీరాకుడ్ డ్యామ్ ఈజ్ బిల్ట్ ఆన్ ది రివర్ మహానది ఇన్ ఒడిస్సా. ఓకే, లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా ఏంటి అని చెప్పేసి అడిగితే హీరాకుడ్ డ్యామ్ అండి. సో హీరాకుడ్ డ్యామ్ అనేది లార్జెస్ట్ డ్యాము. సో ఇది మనకి మహానది రివర్ పైన నిర్మించినటువంటి ఒక లార్జెస్ట్ డ్యామ్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి మహానది రివర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూసుకుంటే, సో ఇది మనకి సిహావా ఛత్తీస్గఢ్ గుండా ఇది ఆపట్లర్ ఏరియాలో ప్రవహించి పుట్టి అక్కడ నుంచి ప్రవహిస్తుంది. సో డిశ్చార్జ్ అయ్యేది అంటే అది కలిసేది ఎక్కడ అంటే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. దీని యొక్క ట్రిబ్యూటరీస్ ఉపనదులు వచ్చేసి ఇక్కడ ఐబీ, హస్దో, షియోనాథ్, సొండూర్, పైరి, ఓంగ్, తెల్ అనేటువంటి ఈ యొక్క ట్రిబ్యూటరీస్ ఈ మహానదికి సంబంధించి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాటికి సంబంధించినటువంటి ఉపనదులకి సంబంధించినటువంటి పేర్లు. ఓకే, సిహావా అనేటువంటి ప్రాంతంలో పుడుతుంది. సో సిహావా అనేటువంటి ప్రాంతంలో ఛత్తీస్గఢ్లో పుట్టి ఆ విలేజ్లో అది ఈ విధంగా ప్రవహిస్తూ ఎక్కువగా ఒడిస్సాలో ప్రవహిస్తూ అది ఇక్కడ కలుస్తుందన్నమాట బే ఆఫ్ బెంగాల్లో. సో దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ ఇది. సో ఈ యొక్క మహానదికి సంబంధించిన రివర్ సిస్టమ్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సిహావా అనేటువంటి రాయ్పూర్లో ఉన్నటువంటి సిహావా అనేటువంటి విలేజ్లో పుడుతుంది. సో అది ఈ విధంగా ప్రవహిస్తుంది. అటువైపు ఇటువైపు ఉన్నటువంటి ఈ లైన్స్తో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆ నదికి సంబంధించినటువంటి ఉపనదులు అనమాట. ఓకే, మహానదికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, ఐబీ, టెల్ అండ్ హస్దో రివర్స్ ఆర్ ది మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్. సో ఐబీ, టెల్ అండ్ హస్దో అనేటువంటి యొక్క నదులు ఏ నదికి సంబంధించినటువంటి ఉపనదులు అని చెప్పేసి అడిగారు. సో దక్షిణ గంగా అని చెప్పేసి ఏ నదిని పిలుస్తారు అంటే సో దక్షిణ గంగా అని చెప్పేసి గోదావరి నదిని పిలుస్తారు. సో ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ వచ్చేసి ఐబీ, టెల్ అండ్ హస్దో రివర్స్ ఏ నదికి సంబంధించిన ఉపనదులు అంటే ఇవి మహానదికి సంబంధించినటువంటి ఉపనదులు. సో మహానది ఈజ్ అన్ ఇంపార్టెంట్ రివర్ దట్ ఫ్లోస్ త్రూ ది స్టేట్ ఆఫ్ ఒడిస్సా. ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ది ఈస్టర్న్ ఘాట్స్ అండ్ జాయిన్స్ ది బే ఆఫ్ బెంగాల్. ఓకే, ఈస్టర్న్ ఘాట్స్లో గుండా అది ఆరిజినేట్ అయ్యి అది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఈజ్ ది ఆరిజిన్ ఆఫ్ వైగై రివర్. వైగై నది ఎక్కడ పుట్టింది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. సో ఈ వైగై నది అనేది వరుసనాడు కొండల్లో పుడుతుందండి. వరుసనాడు కొండలు. ఓకే, వరుసనాడు కొండల్లో పుట్టేటువంటి నదే ఈ వైగై అనేటువంటి నది. సో వరుసనాడు హిల్స్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ ది వైగై రివర్, డ్రైన్స్ ఇంటూ పార్క్ స్ట్రైట్, మదురై సిటీ ఈజ్ లొకేటెడ్ ఆన్ ఇట్, కుంచికల్ ఫాల్స్ ఈజ్ ఫార్మ్డ్ బై ది వారాహి రివర్ అని చెప్పేసి ఇక్కడ మనకి సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే ఉంది. ఈ వైగై నదికి సంబంధించి ఇక్కడ మూలం వచ్చేసి అది ఎక్కడ పుడుతుంది అంటే వరుసనాడు అనేటువంటి కొండల్లో పుడుతుంది. సో ఇది పాక్ జలసంధిలోకి కాలువల్లోకి కలుస్తుందన్నమాట. తర్వాత మదురై నగరం దానిపైన ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇమేజ్లో మీరు చూసినట్లయితే వైగై నది అనేది ఈ ఏరియాలో ఉంటుందండి. సో ఇక్కడ మదురై అనేటువంటి ఈ పర్టికులర్ నగరం ఉంది చూడండి. సో ఈ వైగై నది అనేది ఆ మదురై నది పక్కన పుట్టి ఇక్కడ పాక్ జలసంధి ఉంటుంది కదా, పాక్ స్ట్రైట్ అంటాము. సో అక్కడ కలుస్తుందన్నమాట. ఇంపార్టెంట్ రివర్స్ చూసుకున్నట్లయితే దామోదర్ రివర్. ఓకే, బెంగాల్స్ సారో అని చెప్పేసి పిలుస్తారు దీన్ని. దామోదర్, బెంగాల్ దుఃఖదాయిని అని చెప్పేసి దామోదర్ నదిని పిలుస్తారు. సో హుగ్లీ అనేది దానికి సంబంధించినటువంటి ఉపనది. సో దీని యొక్క
సోర్స్ వచ్చేసి చోటా నాగపూర్ ప్లాటూలో జార్ఖండ్లో పుడుతుంది. తర్వాత స్వర్ణరేఖ నది వచ్చేసి జంషెడ్పూర్లో లొకేట్ అయి ఉంటుందన్నమాట. స్వర్ణరేఖ అనేటువంటి నది జంషెడ్పూర్ దీని మీద నిర్మించబడి ఉంది. తర్వాత దీని యొక్క సోర్స్ ఎక్కడ అంటే రాంచీ ప్లాటూ జార్ఖండ్లో అయితే ఉంటుంది. తర్వాత ఫ్లో త్రూ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి ఈ నది ఎటువైపు ప్రవహిస్తుంది అంటే ఏ రాష్ట్రాల గుండా అంటే జార్ఖండ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ గుండా ఇవి ప్రవహిస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి కయోంజూర్ పీఠభూమి, ఓకే, కియోంజోర్ పీఠభూమి ఒడిస్సా సోర్స్ ఆఫ్ బైతర్నీ రివర్. ఓకే, సో కయోంజోర్ పీఠభూమి ఒడిస్సా బైతర్నీ నది యొక్క మూలం గురించి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి నాగావళి రివర్ ఆరిజినేట్స్ ఇన్ కలహండి డిస్ట్రిక్ట్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. నాగావళి నది తూర్పు కనుమల్లోని కలహండి జిల్లాలో ప్రవహిస్తుంది. తర్వాత పెన్నార్ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ కోలార్ ఆఫ్ కర్ణాటక. ఓకే, పెన్నార్ రివర్ అనేది పెన్నార్ నది కర్ణాటకలోని కోలార్లో పుడుతుంది. తర్వాత ది బ్రహ్మగిరి ఈజ్ మేజర్ సీజనల్ రివర్ ఇన్ ద ఒడిస్సా. ది బ్రహ్మణి ఈజ్ ఏ మేజర్ సీజనల్ రివర్ ఇన్ ది ఒడిస్సా. తర్వాత ఒడిస్సా స్టేట్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా. తర్వాత ది బ్రహ్మణి ఈజ్ ఫార్మ్డ్ బై ది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ సంక్ అండ్ సౌత్ కోయల్ రివర్స్ నియర్ రూర్కెలా. పెన్నార్ నది కర్ణాటకలోని కోనార్ నుండి ఉద్భవిస్తుంది. బ్రాహ్మణి ఒడిస్సాలో ఒక ప్రధాన కాలానుగుణ నది అన్నమాట ఇది. తర్వాత తూర్పు భారత రాష్ట్రం అయినటువంటి రూర్కెలా సమీపంలోని శంక్, దక్షిణ కోయల్ నదుల సంగమం ద్వారా బ్రాహ్మణి అనేది ఏర్పడింది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే పెనున్సులార్ రివర్ సిస్టమ్, అరేబియా సముద్రంలో కలిసేటువంటి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ గురించి చూద్దాము. నర్మదా, తపతి, సబర్మతి, మహి, బ్రహ్మపుత్రాకి సంబంధించి భారత పూజ అనేటువంటి రివర్, ఇంకా పెరియార్ అనేటువంటి రివర్, దీనికి సంబంధించినటువంటి విషయాలు అయితే చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ ఫ్లోస్ ఇన్ టు ది అరేబియన్ సీ. కింది వాటిలో ఏది అరేబియా సముద్రంలో కలుస్తుంది అని చెప్పేసి అడిగారు. నర్మదా నది అండి. సో మీరు ఇక్కడ ఆన్సర్ కూడా చూడొచ్చు. ది నర్మదా రివర్ ఈజ్ ది లాంగెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇన్ ఇండియా. ఇట్ ఫ్లోస్ త్రూ ది స్టేట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్. ఓకే, సో మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ గుండా ప్రవహించేటువంటి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ నర్మదా రివర్. నర్మదా నది భారతదేశంలోని పశ్చిమ ప్రవాహం కలిగినటువంటి ప్రధాన నదుల్లో ఒకటి. ఇది అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి పర్టికులర్ ఫ్లో ఏంటని మీరు ఇక్కడ చూడొచ్చు. నర్మదా, తపతి, మహి, సబర్మతి, లూని అనేటువంటి యొక్క పర్టికులర్ నదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. సో ఈ విధంగా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలిసేటువంటి రివర్స్ ఇవి. సో ఇక్కడ చూసుకుంటే మనకి నర్మదా నదికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. ఇది అమర్కంటక్ హిల్స్లో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమర్కంటక్ అనేటువంటి హిల్స్లో పుడుతుంది. దీని యొక్క డ్రైన్స్ అది ఎక్కడ కలుస్తుంది అంటే అరేబియా సీలో కలుస్తుంది అనమాట. గుజరాత్లో ఉన్నటువంటి బారుచ్ అనేటువంటి డిస్ట్రిక్ట్లో కలిసేటువంటి నది ఇది. తర్వాత ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ వచ్చేసి ఓన్లీ ద నర్మదా, ది తపతి అండ్ ది మహి రివర్స్ రన్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు ప్రవహించేటువంటి నదులు వచ్చేసి తపతి, మహి అండ్ నర్మదా రివర్స్. నర్మదా, తపతి అండ్ మహి రివర్స్ ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు ఫ్లో అయ్యేటువంటి రివర్స్ అనమాట. సో ఫ్లోస్ త్రూ ది స్టేట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర గుండా ఇవి ప్రవహిస్తాయి. సో తెలుగులో కూడా మీరు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడొచ్చు. సో ఇక్కడ నర్మదా రివర్కి సంబంధించినటువంటి రివర్ బేసిన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, అమర్కంటక్ అనేటువంటి యొక్క ఏరియాలో పుడుతుందన్నమాట. సో ఇక్కడ పుట్టి అది ఈ విధంగా ప్రవహిస్తూ ఇక్కడ గుజరాత్లో ఉన్నటువంటి బారుచ్ అనేటువంటి డిస్ట్రిక్ట్ దగ్గర అది బే ఆఫ్ అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో నర్మదా రివర్కి సంబంధించిన బేసిన్ ఇక్కడ మీరైతే గమనించవచ్చండి. పాస్ చేసుకుని ఒకసారి చూడండి. నేషనల్ హైవేస్ ఏ విధంగా వీటికి సంబంధించి వీటి పక్క నుంచి వెళ్తాయి అనేది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విచ్ టూ రివర్స్ మేక్ ఎస్తువరీస్. ఏ రెండు నదులు ఎస్తువరీలను ఏర్పరుస్తాయి అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి నర్మదా అండ్ తపతీ నదులు ఇక్కడ ఎస్తువరీస్ని ఏర్పాటు చేస్తాయి. ది నర్మదా, షారావతి, పెరియార్ అండ్ తపతి ఆర్ ది ఓన్లీ లాంగ్ రివర్స్ విచ్ ఫ్లో వెస్ట్ అండ్ మేక్ ఎస్తువరీస్. ఓకే, ఎస్తువరీస్ అంటే టైడల్స్ని ఫామ్ చేసేటువంటివి అనమాట. సో ఓకాయ్ ప్రాజెక్ట్ అనేది ఓకాయ్ అనేటువంటి ప్రాజెక్టు తపతీ నది పైన గుజరాత్లో ఉన్నటువంటి తపతీ నది పైన నిర్మించబడింది. కాక్రాపర్ అనేటువంటి యొక్క ప్రాజెక్టు తపతీ నది పైన నిర్మించారు. కాక్రాపర్ అనేటువంటి యొక్క న్యూక్లియర్ ప్లాంట్ ఏదైతే ఉందో సో అది
తపతీ నదిపైన నిర్మించడం జరిగింది. సో నర్మదా, శారావతి, పెరియార్ నదులు తపతీ మాత్రమే పొడవైనటువంటి నదులు. సో ఇవి పశ్చిమాన ప్రవహించి వాగులను తయారు చేస్తాయన్నమాట. సో గుజరాత్లోని ఊక్కై ప్రాజెక్టు ఇది తపతీ నదిపైన నిర్మించారు. కాకరాపార్ ప్రాజెక్టు కూడా తపతీ నదిపైనే నిర్మించడం జరిగింది. సో ఇక్కడ తపతీ నదికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఆరిజినేట్స్ వచ్చేసి సత్పురా రేంజ్ ఆఫ్ సౌతర్న్ మధ్యప్రదేశ్, బేతూల్ డిస్ట్రిక్ట్. బేతూల్ డిస్ట్రిక్ట్ అనేటువంటి యొక్క మహారాష్ట్రలో ఉన్నటువంటి జిల్లాలో సత్పురా రేంజెస్లో సత్పురా అనేటువంటి యొక్క శ్రేణిలో ఈ తపతీ నది అయితే పుడుతుందనమాట. సో దీన్ని ఈ డిశ్చార్జ్ ఎక్కడ జరుగుతుంది అంటే అరేబియా సముద్రంలో గల్ఫ్ ఆఫ్ క్యాంబే అనేటువంటి ప్రాంతంలో అరేబియా సముద్రంలో ఇది కలుస్తుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి ట్రిబ్యూటరీస్ చూసుకున్నట్లయితే అంటే ఉపనదులు చూసుకున్నట్లయితే వాగూర్ రివర్, అనేర్ రివర్, గిర్నా రివర్, పోర్నా రివర్, పాంజార్ రివర్ అండ్ బోరీ రివర్ అనేవి సో ఈ నదికి సంబంధించినటువంటి ఉపనదులు. సో దీనికి సంబంధించినటువంటి తపతీ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. తపతీ నదికి సంబంధించిన ప్రవాహం, అలాగే దానికి సంబంధించినటువంటి పర్టికులర్ ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు ఏంటనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ప్రవహిస్తుందన్నమాట. సో తపతీ అండ్ నర్మదా రివర్స్ ఈ విధంగా ప్రవహిస్తాయి. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఇక్కడ క్లియర్గా మ్యాప్లో ఇవ్వడం జరిగింది. సత్పురా రేంజ్, వింధ్యా రేంజ్ ఈ విధంగా మనకు ఉంటాయి. సో సత్పురా రేంజ్లో మధ్య గుండా అవి ప్రవహిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ప్రవహిస్తూ గల్ఫ్ ఆఫ్ క్యాంబే దగ్గర అవి అరేబియా సముద్రంలో కలవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి పెనిన్సులా రివర్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉందండి. సో ఈ రివర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఇంకా మిగిలినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు 199 రూపీస్ కోర్సులు అయితే పొందవచ్చు. డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్స్కి సంబంధించిన యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇమీడియట్గా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.